కలియుగ వైకుంఠం కథ. పూర్వం ఒకసారి భూలోకంలో శ్రీ మహావిష్ణువు మరియు మహాలక్ష్మీదేవి మధ్య అలికిడి జరిగింది. దానితో లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూమికి చేరుకుంది. ఆమెను వెతుక్కుంటూ వచ్చిన విష్ణుమూర్తి ఒక సాధారణ మానవుడి రూపంలో శేషాచలం, తిరుమల కొండలపై తపస్సు చేయడం మొదలుపెట్టారు. ఆయనను శ్రీనివాసుడు అని పిలిచేవారు. ఆ సమయంలో పద్మావతి అనే రాజకుమారిని చూసి శ్రీనివాసుడు ప్రేమించి ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే వివాహం కోసం శ్రీనివాసుడికి ధనం అవసరమైంది. అప్పుడు ఆయన కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారు. ఆ అప్పును కలియుగం అంతమయ్యే వరకు తీరుస్తానని మాట ఇచ్చారు. పద్మావతిని వివాహం చేసుకున్న తర్వాత శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో తిరుమల కొండపై శాశ్వతంగా వెలసి కలియుగంలో భక్తులను కష్టాల నుండి కాపాడాలని నిర్ణయించుకున్నారు. సారాంశం: లక్ష్మీదేవితో అలిగి భూమికి వచ్చిన విష్ణువు, శ్రీనివాసుడు పద్మావతిని పెళ్లి చేసుకునేందుకు కుబేరుడి దగ్గర అప్పు తీసుకుని ఆ అప్పు తీర్చేందుకు కలియుగ దైవంగా తిరుమల కొండపై వెలిశారు. అందుకే భక్తులు ఆయనకు కానుకలు సమర్పించి ఆ అప్పు తీర్చడంలో సహాయం చేస్తున్నారని నమ్ముతారు. ముఖ్య అంశం: తిరుమలలో మొదట వరాహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మొదట వరాహస్వామి నుంచే స్థలాన్ని అరువు తీసుకున్నారు.